లక్కీ స్టోరీస్ తెలుగు. అది మామూలు కుండ కాదు, మాయాకుండ. ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా? అవునునే, ఈ రోజుతో నీ కష్టాలు మొత్తం పోతాయి. నేను నీకు అన్నిటికీ సహాయం చేస్తా అని అంటుంది ఆ మాయాకుండ. విలాస్పూర్ అనే ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. తనకి దొరికిన పని చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. పని లేని రోజు తినడానికి భోజనం లేక అలానే ఉండేవాడు. కానీ అతని మనసు బంగారం. ఆ ఊరిలో ఎవరికి సహాయం కావాల్సి వచ్చినా తను తప్పకుండా సహాయం చేసేవాడు. అలా ఒకరోజు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. అలా కట్టెలు కొడుతుండగా దూరంగా ఒక చెట్టు కింద మెరుస్తూ ఉన్న ఒక కుండని చూస్తాడు. ఇదేంటి ఈ కుండ ఇలా అడవిలో ఉంది? ఎవరి పెట్టి ఉండొచ్చు? నేను ఇంటికి తీసుకొని వెళ్తా, ఇంట్లో నాకైనా ఉపయోగపడుతుంది అని ఆ కుండని తీసుకొని ఇంటికి వెళ్తాడు రాజు. అలా ఇంటికి వెళ్ళాక ఎక్కడి నుండో ఒక స్వరం వినిపిస్తుంది. నువ్వు పేదవాడివే అయినా నీ మనసు చాలా మంచిది. నువ్వు చేసిన మంచి పనులే నన్ను నీకు కనిపించేలా చేశాయి అని అంటుంది ఆ కుండ. కుండ మాట్లాడడంతో ఆశ్చర్యపోతాడు రాజు. ఇది నిజమా కాదా అని ఆ కుండ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అది మామూలు కుండ కాదు, మాయాకుండ. ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా? అవునునే, ఈ రోజుతో నీ కష్టాలు మొత్తం పోతాయి. నేను నీకు అన్నిటికీ సహాయం చేస్తా అని అంటుంది ఆ మాయాకుండ. అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆ మాయాకుండ దగ్గరికి వెళ్ళి, నాకు ఈరోజు తినడానికి ఇంట్లో ఆహారం లేదు, నాకు తినడానికి ఆహారం ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ మాయకుండలో నుండి ఒక మెరుపు వచ్చి తినడానికి వేడివేడి ఆహారం వస్తుంది. అప్పుడు ఆ మాయకుండ ఇలా అంటుంది. నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది, కానీ నేను శపించబడ్డాను. నన్ను ఇతరులకి సహాయం చేయడానికి ఉపయోగిస్తే నేను నీతో ఉంటా. నీ లోభం కోసం ఉపయోగిస్తే నా శాపం నీకు తగులుతుంది. నేను నిన్ను వదిలి మాయమైపోతా. నన్ను నీ కోరిక అడిగే ముందు జాగ్రత్త అని అంటుంది ఆ మాయాకుండ. దానికి రాజు భయపడతాడు. కానీ ఆ మాయాకుండని ఉపయోగించి అందరికీ సహాయం చేయాలని అనుకుంటాడు. మరుసటి రోజు యథావిధిగా అడవికి కట్టెల కోసం వెళ్తూ ఉంటాడు. రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన రాజు ఇలా అంటాడు. ఏమైంది తాత, ఇక్కడ ఒకడే కూర్చొని బాధపడుతున్నావు? దేనికలా బాధపడుతున్నావు నువ్వు అని అడుగుతాడు రాజు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా చెప్తాడు. నేను మన ఊరి సర్పంచ్ దగ్గర అవసరానికి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఊరిలో సరైన పని లేక, చేతిలో డబ్బులు లేక తీర్చలేకపోతున్నా. ఇప్పుడు ఆ సర్పంచ్ నా ఇంటిని, భూమిని తన స్వాధీనం చేసుకున్నాడు. సర్పంచ్ దగ్గర ఎంత అప్పుగా తీసుకున్నావు? 500 రూపాయలు మనవాడ. సరే, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి రాజు ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న మాయాకుండ ముందుకు వెళ్ళి ఇలా అంటాడు. మాయాకుండ, మా ఊర్లో తాత చాలా కష్టాల్లో ఉన్నాడు, నాకు వెంటనే 500 రూపాయలు కావాలి అని అడుగుతాడు రాజు. అప్పుడు వెంటనే ఆ మాయాకుండలో నుండి మెరుపు వస్తుంది. రాజు అడిగిన 500 రూపాయలు ఇస్తుంది ఆ మాయాకుండ. అవి తీసుకొని రాజు ఆ తాత దగ్గరికి వెళ్తాడు. తాత, ఇదిగో తీసుకో 500 రూపాయలు. ఇవి తీసుకొని వెళ్ళి సర్పంచ్కి ఇచ్చి నీ ఇల్లు పొలం తీసుకో. రాజు, నువ్వు చాలా మంచివాడివిరా. ఊరిలో ఎవరి కష్టాల్లో ఉన్నా చూడలేవు. అయినా ఇంత డబ్బు నీకు ఎక్కడిది? ఎవరి దగ్గరైనా అప్పుగా తెచ్చావా? నా కోసం నువ్వు కష్టపడకు. లేదు తాత, ఇవి నేను ఎవరి దగ్గర అప్పుగా తీసుకొని రాలేదు. ఇవి నా దగ్గర ఉన్న డబ్బే, తీసుకో, మళ్ళీ నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దువులే అని రాజు ఆ డబ్బు ఆ తాతకి ఇస్తాడు. అవి సర్పంచ్కి ఇచ్చి తన ఇల్లు పొలం వెనక్కి తెచ్చుకుంటాడు ఆ తాత. డబ్బు వెనక్కి ఇవ్వడంతో ఆ సర్పంచ్ తన మనుషులతో ఇలా అంటాడు. ఏమిట్రా రంగా, ఈ సోమయ్య అంత డబ్బు ఎలా తీసుకొచ్చాడు? ఏమో అయ్యగారు, ఆ ముసలివాడి దగ్గర తినడానికి డబ్బు లేదు. ఇంత డబ్బు ఎలా వచ్చిందో నాకు అర్థం అవడం లేదు. వాడి మీద ఒక కన్నేసి పెట్టు, ఎంతకైనా మంచిది అని చెప్తాడు ఆ సర్పంచ్. అలా రాజు ఊరిలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. కొన్ని రోజుల్లోనే ఊరిలో ఉన్న వాళ్ళందరూ సర్పంచ్ దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కి తిరిగి ఇస్తారు. ఊరిలో అందరూ తీసుకున్న అప్పు ఒక్కసారిగా తీర్చేసరికి సర్పంచ్కి అనుమానం వస్తుంది. అరే రంగా, ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి, వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఓ అని పనివాడిని పంపిస్తాడు సర్పంచ్. ఆ రంగా తిరిగి వచ్చి ఇలా అంటాడు. అయ్యగారు, ఇదంతా రాజుగాడి వల్లే అయ్యా. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పరా విధవా. అయ్యా, ఆ రాజుగాడి అన్నిటికీ కారణమయ్యా. ఊర్లో అందరికీ డబ్బిచ్చి మీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీర్చేలా చేశాడయ్యా వాడు. రాజుగాడా? వాడి దగ్గర తినడానికి తిండే ఉండదు, వాడెలా వీళ్ళకి సహాయం చేస్తున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది రంగా. నువ్వు వాడేం చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టు. సరే అయ్యా. అలా వెళ్ళి రంగా రాజుని గమనించసాగాడు. అలా ఒకరోజు
రాజు ఇంట్లో ఉండగా ఇంటి ముందుకి ఒక పెద్దాయన వచ్చి ఇలా అంటాడు. బాబు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చెప్పండి పెద్దయ్య, ఎవరు మీరు? బాబు, నేను భోజనం చేసి 4 రోజులు అవుతుంది. తినడానికి ఏమైనా ఉంటే పెడతావా? అయ్యో, ఇంట్లో ఏం లేవు కదా. సరే పెద్దయ్య, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అని ఇంట్లోకి వెళ్ళి ఆ మాయ కుండని తినడానికి భోజనం అడుగుతాడు. కొద్దిసేపట్లోనే ఆ కుండ మెరుస్తూ భోజనం వస్తుంది. అది తీసుకొని ఆ పెద్దాయనకి ఇవ్వడానికి బయటికి వస్తాడు. ఇది అంతా అక్కడే కిటికీలో నుండి రంగా చూస్తూ ఉంటాడు. అక్కడ జరిగింది మొత్తం చూసి రంగా ఆశ్చర్యపోతాడు. వెంటనే పరిగెత్తుతూ సర్పంచ్ ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు. అయ్యా అయ్యా ఏంట్రా రంగా అలా పరిగెడుతూ వచ్చావు? అయ్యా అయ్యా రాజుగారు. రాజుగాడు ఏంటి చెప్పి చావు. అయ్యా, ఆ రాజుగారి ఇంట్లో ఏదో మాయాకుండు ఉందయ్యా. అందులో నుండి అన్నీ తీస్తున్నాడయ్యా వాడు. ఏంట్రా నువ్వు అనేది? మాయాకుండ ఏంటి? అవునయ్యా, వాడు అడిగింది బయటికి వస్తుంది అందులో నుండి. అది మీ దగ్గర ఉంటే మీకు కావాల్సింది దక్కుతుందయ్యా. అవునా? అయితే అది మన దగ్గర ఉండాలి. రేపు ఉదయంలో అది నా చేతిలో ఉండాలి. ఆ రాజుగారు ఇంట్లో లేని సమయంలో దాన్ని తీసుకొనిరా. సరే అయ్యా. అని అక్కడ నుండి వెళ్తాడు. అలా రాజు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ కుండని దొంగతనం చేస్తాడు రంగా. ఆ కుండని తీసుకొని వెళ్ళి సర్పంచ్కి ఇస్తాడు. సర్పంచ్ ఆ మాయ కుండని ముందు పెట్టుకొని, ఓ మాయాకుండ, ఈ ఊర్లో నేను పెద్ద ధనవంతుడిని కావాలి. నాకు ఈ గది నిండా బంగారాన్ని ఇవ్వు అని అడుగుతాడు సర్పంచ్. అప్పుడు ఆ గది మొత్తం మెరుస్తూ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఇనుముగా మారిపోతాయి. అప్పుడు సర్పంచ్, అయ్యో ఏంటిదంతా? నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇలా మారిపోయాయి ఏంటి? అని బాధపడతాడు. అప్పుడు మాయకుండా ఇలా అంటుంది. ఇది అంతా నీ అత్యాశ వల్లే జరిగింది. రాజు తన కోసం కాకుండా ఇతరుల మంచి కోసం నన్ను కోరుకున్నాడు. నువ్వు నీ స్వలాభానికి నన్ను కోరుకున్నావు. నీ అత్యాశే నీ జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చేసిన తప్పుకు అనుభవించక తప్పదు అని ఆ మాయకుండ అక్కడ అదృశ్యమవుతుంది. రాజు మాయకుండ ఇచ్చిన సంపదతో ఊరి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. సర్పంచ్ తన అత్యాశ వల్ల ఉన్న ఆస్తి మొత్తం పొడగొట్టుకొని అదే ఊరిలో దొరికిన పని చేస్తూ బ్రతుకుతాడు. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు మీరు? నా ప్రదేశానికి ఎందుకు వచ్చారో? ఈ రోజు నేను మిమ్మల్ని చంపి ఆహారంగా తీసుకుంటా. ఓ రాక్షసుడా, నా పేరు లత, తిను నా సోదరి. మేము నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. నన్ను వెతుక్కుంటూ వచ్చారా? హాహాహా, నన్ను చూసారా ఎలా ఉన్నానో? మీ ఇద్దరిని ఒక్క గుటకలోకి నేను మింగేయగలను. చూడు రాక్షసుడా, మాకు నీ సహాయం కావాలి. నీ సహాయం కోసం ఎన్నో విపత్తులని ఎదుర్కొని వచ్చాం. అసలు మీరు వేరు, నాతో మీకు ఏంటి పని? ముందు అది చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో న్యాయం అంటే మిమ్మల్ని వదిలేస్తా, లేదా మీ ఇద్దరిని నేను తినేస్తా.